ఒక రకంగా స్పందిస్తాం, ఇంకొకళ్ళు అంటే సెలెక్టివ్ యాజిటేషన్, సెలెక్టివ్ రెస్పాన్స్. అంటే నాకు కావాల్సిన ప్రచారం రావాలి, అధికార పక్షానికి ఇబ్బంది రాకూడదు, ప్రతిపక్షం ఎదగకూడదు, నేను గొప్పవాడిగా కనబడాలి, ఇదే కదా. కానీ ఒకటిసారి ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఆలోచించుకుంటే ఆ సెలెక్టివ్ రెస్పాన్స్ అనేది టీడీపీలోని మిగిలిన మంత్రులు కూడా ఎక్కడ కనిపించట్లేదు కదా. ఇలాంటి ఏ సిచ్యువేషన్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏదున్నా జనసేనకు సంబంధించిన నాయకులు మంత్రులే ఉన్నారు అనేది, వీళ్ళన్నది 3 మంత్రులే, కానీ అక్కడ ఇంకా 20 మంది మంత్రుల దాకా ఉన్నారు. మొదట్లో అనిత గారు కాస్తంత కనిపించారు కానీ హడావుడి హోంమంత్రిగా, తర్వాత ఆమె కూడా పెద్దగా ఎక్కడ ఇప్పుడు అంతగా అగ్రెసివ్గా వెళ్ళట్లేదు, మరి ఎందుకు ఆగారో తెలియదు. కానీ ఆ క్రెడిట్ అంతా జనసేనకు భవిష్యత్తులో కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోద్దా, అది ఒక రకంగా టీడీపీకి థ్రెట్టేనా? అంటే బేసిక్గా ఒకటి పవన్ కళ్యాణ్ ఏంటంటే మంచి జరుగుతున్నదంతా తన వల్లన అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా తేడా జరిగితే తెలుగుదేశందే, నేనైతే మాత్రం కరెక్ట్గా ఉన్నానని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం సెకండ్ గేమ్ ఏంటంటే నేను వైసీపీ వాళ్ళనే కదా టార్గెట్ చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తెలివిగా. ఆయన ముందే చెప్పాడు కదా, వ్యూహం నాకు తెలుసు, నాకు వదిలేయండి అని. అదే వ్యూహం ప్రస్తుతం అనుసరిస్తున్నది ఏంటంటే చర్యలు తీసుకునేటటువంటిది, లేదా ఇట్లాగా వేగంగా రెస్పాండ్ అయ్యేటటువంటిది. ఇట్లాంటి వాటిలో పవన్ అయితే స్పీడు ఏమైనా చెయ్యాలనుకుంటే చేస్తాడు, మా బాబాయ్ అయితే చేయట్లేదు అనేది వాళ్ళ పార్టీ కేటర్లోనే ఫీలింగ్ రావాలి. ఏం చెయ్యాలి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇది డ్రమటైజ్ కాకపోతే డ్రమటైజేషన్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు అదే మంత్రి ఎంతో పరామర్శించింది ఆయన ఫోన్ చేసి, ఈవెన్ పవన్ వస్తున్నాడు కాబట్టి.